Hello students, welcome to my channel Venkat Botany. First chapter, The Living World. Question number 1. What does ICBN stand for? Answer is International Code for Botanical Nomenclature. Question number 2. What is flora? Answer is flora is actual account of habitat, distribution and systematic listing of plants of a given area. ఇక్కడ ఫ్లోరా అంటే ఒక బుక్. ఇట్ ఈస్ ఎ బుక్ కంటైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్లాంట్స్, habitat distribution and systematic listing of plants, particularly in a given area. అంటే ఒక ఏరియాకి సంబంధించినటువంటి ఏరియాలో ప్లాంట్స్, వాటి యొక్క హ్యాబిటాట్, అవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినాయి, వాటి యొక్క సిస్టమాటిక్ లిస్టింగ్ సంబంధించి డిస్కస్ చేసే పుస్తకం పేరే ఫ్లోరా. సో యాక్చువల్ అకౌంట్ ఆఫ్ హ్యాబిటాట్. సో సింపుల్గా అది లేకపోయినా వాట్ ఈజ్ ఫ్లోరా అంటే ఫ్లోరా ఈజ్ ఎ బుక్ విచ్ కంటైనింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హ్యాబిట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఏ గివెన్ ఏరియా. సో అని రాసిన మనకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ మెటబాలిజం. What is the difference between anabolism and catabolism? So what define metabolism ante? So metabolism is the sum total of all the chemical reactions occur in the body. So బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ యొక్క మొత్తాన్ని మెటబాలిజం అని చెప్పవచ్చు. ఇక్కడ క్వశ్చన్లో సెకండ్ పార్ట్ ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనాబాలిజం అండ్ కెటబాలిజం అనేది. ఇక్కడ ఆన్సర్ మిస్ అయింది. అనాబాలిజం అంటే construction process, it means photosynthesis. Anabolism is a constructive process and catabolism is destructive process. Anabolism అనేది నిర్మాణాత్మక క్రియ అన్నమాట. కెటబాలిజం అంటే విచ్ఛిన్నాత్మకమైన క్రియ. సో రెస్పిరేషన్ అనేది కెటబాలిజం, ఫోటోసింథసిస్ అనేది అనాబాలిజంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్? Name a few well-known botanical gardens in India. So, option is, answer is, largest botanical garden in the world is Royal Botanical Garden, Kew, England లో ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మనం అంటాం కదా, సో రాయల్ ఎన్ఫీల్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో రాయల్ లాగా ఉంటుందని, సో ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి బొటానికల్ గార్డెన్, రాయల్ బొటానికల్ గార్డెన్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇంగ్లాండ్లో ఉంది. సో ఇంగ్లాండ్లో ఎక్కడ అంటే క్యూ అనే ప్లేస్లో ఉంది. అలాగే సెకండ్ పార్ట్ క్వశ్చన్లో ఇండియాలో ఉండే ఏవైనా కొన్ని బొటానికల్ గార్డెన్స్ అడిగాడు. సో ఇక్కడ మనకు ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా, ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా, ఇది హౌరా అంటే కలకత్తాలో ఉంది. నెక్స్ట్ ఇది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇండియన్ బొటానికల్ గార్డెన్ హౌరా, పొరపాటున లక్నో అని రాయొద్దండి. ఇండియన్ బొటానికల్ గార్డెన్ అండ్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. డిఫైన్ ద టర్మ్స్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ టాక్సానమిక్ కీ. టాక్సానమిక్ కీలో కప్లెట్, లీడ్ పదాలను డెఫినేషన్ అడిగాడు. సో కప్లెట్, సో మనకు వర్డ్లోనే కపుల్ ఉంది. కపుల్ అంటే జంట. సో జంట అంటే 2 ఫీమేల్స్ ఉంటే జంట అనాము, 2 మేల్స్ ఉన్న జంట అనాం, ఒక మేల్ ఒక ఫీమేల్ ఉంటే జంట అంటాం. అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని మనము కపుల్ అంటాం. ఆ విధంగా కీస్లో కీస్ బేస్డ్ ఆన్ ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ జనరల్లీ ఇన్ ఏ పెయిర్. ఓకే, సో కీలో ఉన్నటువంటి జంటలో 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని కపులెట్ అంటాం. అలాగే లీడ్ సంబంధించి చూస్తే ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్డ్ ఏ లీడ్. ఆ స్టేట్మెంట్లో ఆ కీలో యూజ్ చేసినటువంటి ప్రతి స్టేట్మెంట్ను కూడా లీడ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈజ్ మీన్డ్ బై మాన్యువల్స్ అండ్ మోనోగ్రాఫ్స్? మాన్యువల్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ఎనీ ఏరియా. సో ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్కి సంబంధించిన నేమ్స్ ఐడెంటిఫికేషన్కి కారణమైన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది మాన్యువల్. సో ఇట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ స్పీసీస్, స్పీసీస్ యొక్క నేమ్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ
మాన్యువల్స్ ఇన్ఫర్మేషన్ను ప్రొవైడ్ చేస్తాయి. అది కూడా ఒక ఏరియాలో సంబంధించినటువంటి ప్లాంట్స్కి సంబంధించి. అలాగే మోనోగ్రాఫ్స్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ వన్ టాక్సాన్. ఏదైనా ఒక టాక్సాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని మోనోగ్రాఫ్. మోనో అంటేనే ఒకటి, సింగిల్ అని చెప్పొచ్చు. సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ వన్ టాక్సాన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈజ్ సిస్టమాటిక్స్? సో ఆన్సర్ ఈస్, సో సిస్టమాటిక్గా ఉంటే సిస్టమాటిక్స్ అంటాం. సో ఇక్కడ మనకు ప్లాంట్ సంబంధించి స్టడీ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, దేర్ డైవర్సిటీస్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. సో ప్లాంట్స్ క్లాసిఫై చేసేటప్పుడు వాటి సిస్టమాటిక్గా అరేంజ్ చేసే విధానమే సిస్టమాటిక్స్. ఇక్కడ డైవర్సిటీస్ అంటే అవి ఏ విధంగా ఇతర ప్లాంట్స్తో కలిసి ఉన్నాయి, అలాగే ఆర్గానిజమ్స్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వాటి మధ్య రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసేది సిస్టమాటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వై ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫైడ్? ఎందుకు లివింగ్ ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేయాలి? సో చాలా సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ ఇన్ ఆర్డర్ టు స్టడీ మోర్ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజీలీ. సో సులభంగా ఇతర ఆర్గానిజమ్స్ని మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా క్లాసిఫై చేయవలసిందే. క్లాసిఫై చేయలేకుండా మనం ఆర్గానిజమ్స్ని కానీ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ పేరు పెట్టుకున్నాం కాబట్టి పేరు ఉందంటే క్లాసిఫై చేస్తున్నట్టు అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? డిఫైన్ ఇట్. బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ బేసిక్ యూనిట్ ఏది అంటే స్పీసీస్. సో డిఫైన్ ఇట్. స్పీసీస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ with fundamental similarities. Group of individual organisms with fundamental similarities is called as species. సో ఒకే విధంగా ఉన్నటువంటి జీవుల సమూహం అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ మాంజిఫెరా ఇండికా. సో ఐడెంటిఫై ద జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. అందులో మాంజిఫెరా ఇండికాలో ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పీసీస్ వర్డ్ అనమాట అది. సో జీనస్ వర్డ్ వచ్చేసి మ్యాంగో, స్పీసీస్ వచ్చేసి ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈజ్ గ్రోత్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ గ్రోత్ ఇన్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్? సో గ్రోత్ అంటే ఏమి? ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అండ్ డ్రై వెయిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం సంబంధించి కంటిన్యూగా ఇంక్రీజ్ కావడం, వాటి యొక్క సైజులో కావచ్చు, డ్రై వెయిట్లో కావచ్చు, కంటిన్యూగా జరిగితే దానిని మనం గ్రోత్ అంటాం. అయితే ఈ గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో అయితే బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో వుడ్ అయితే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క సైజ్ పెరుగుతుంది, కాబట్టి గ్రోత్ అనేది అందులో కూడా జరుగుతుంది. ఏ విధంగా అంటే బై అక్యుములేషన్ ఆఫ్ మెటీరియల్ దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పవచ్చు. చాప్టర్ బయోలాజికల్ క్లాసిఫికేషన్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సెల్ వాల్స్ ఇన్ డయాటమ్స్? సో ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం ఆల్రెడీ మనకు ఫార్మా క్వశ్చన్లో కూడా ఉంటుంది, అయినా ఒకసారి చూద్దాం. Cell walls forms two thin overlapping shells, upper epitheca and lower hypotheca, fit together like soap box. సో ఇక్కడ మనకు డయాటమ్స్లో 2 షెల్ వాల్స్ ఉంటాయి, అవి 2 కూడా ఓవర్లాప్ అయి ఉంటాయి. ఈ షెల్స్ని ఎపిథీకా అని, అప్పర్ షెల్ని ఎపిథీకా అని, లోయర్ షెల్ను హైపోథీకా అని అంటాం. ఈ 2 కూడా సబ్బు పెట్టే సోప్ బాక్స్ లాగా ఫిట్ అయి ఉంటాయి. అలాగే సెల్ వాల్ ఎంబెడెడ్ విత్ సిలికా. సెల్ వాల్లో సిలికా ఉంటుంది. ఈ సిలికా ఉండడం వల్లనే దీన్ని మనము డయాటమేషియస్ ఎర్త్ లేదా కీసెల్ గార్ అని కూడా అంటాం. ఇవి వాటి యొక్క లైఫ్ సైకిల్ పూర్తయిన తర్వాత దే పైల్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద సాయిల్ అండ్ ఫామ్ డయాటమేషియస్ ఎర్త్ అనమాట. సో మనం ఈ 3 పాయింట్స్లో ఏమైనా 2 రాయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ వైరాయిడ్స్ డిఫర్ ఫ్రమ్ వైరసెస్? వైరసెస్కు వైరాయిడ్స్కు డిఫరెన్స్ అడిగాడు. వైరాయిడ్ contains only RNA
అండ్ క్యాప్సిడ్ ఈజ్ ఆబ్సెంట్, అంటే ప్రోటీన్ కోట్ ఉండదు, ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అండ్ వైరసెస్ దే కాంటైన్స్ బోత్ RNA ఆర్ DNA, ఏదైనా ఉండవచ్చు. అండ్ ద క్యాప్సిడ్ ఈజ్ ప్రెజెంట్, వైరసెస్లో క్యాప్సిడ్, సో క్యాప్సిడ్ అంటే ఏమి, ప్రోటీన్ కోట్ అనమాట, దాని పేరు క్యాప్సిడ్. క్యాప్సిడ్ వైరసెస్లో ఉంటుంది, వైరాయిడ్స్లో ఉండదు. వైరసెస్లో RNA ఉండవచ్చు, DNA ఏదైనా ఉండవచ్చు, వైరాయిడ్స్లో ఓన్లీ RNA మాత్రమే ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ ద టర్మ్స్ ఫైకోబయాంట్ అండ్ మైకోబయాంట్ సిగ్నిఫై? సో ఫైకోబయాంట్, మైకోబయాంట్ అంటే ఇది ఒక లైకెన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఫామ్ ఇది. సో ఫైకోబయాంట్ అంటే ఆల్గల్ కాంపోనెంట్ ఆఫ్ లైకెన్, లైకెన్లో ఉండే ఆల్గల్ కాంపోనెంట్ని ఫైకోబయాంట్ అని. మైకోబయాంట్ అంటే ఫంగల్ కాంపోనెంట్ ఆఫ్ లైకెన్స్, లైకెన్లో ఉండే ఫంగల్ కాంపోనెంట్ని మైకోబయాంట్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ ద టర్మ్స్ ఆల్గల్ బ్లూమ్ అండ్ రెడ్ టైడ్స్ సిగ్నిఫై? ఆల్గల్ బ్లూమ్, రెడ్ టైడ్స్. ఆల్గల్ బ్లూమ్ అంటే ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ఆల్గల్ మెంబర్స్ ఇన్ పొల్యూటెడ్ అండ్ స్టెగ్నెంట్ వాటర్. స్టెగ్నెంట్ వాటర్ అంటే స్థిరంగా ఉన్నటువంటి నీరు, పొల్యూటెడ్ వాటర్ కలుషితం చెందినటువంటి వాటర్లో, అంటే కుంటలు కావచ్చు, చెరువు కావచ్చు, వంటి స్టెగ్నెంట్ వాటరు అండ్ స్టెగ్నెంట్ అండ్ పొల్యూటెడ్ వాటర్లో ఈ అట్మాస్ఫియర్, వాటి యొక్క ఎన్విరాన్మెంట్, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అనుకూలంగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇట్ అండర్గోస్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్ టు ఫార్మ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆల్గల్ మెంబర్స్. దానివల్ల ఎక్సెసివ్ గ్రోత్ జరగడం వల్ల ఎక్కువ ఆల్గల్ మెంబర్స్ కనపడతాయి, అందువల్ల దాన్ని గ్రీన్ ప్యాచెస్ కనపడతాయి, మనకు పాకరా అంటున్నాం, దాన్ని మనము ఆల్గల్ బ్లూమ్ అంటాం. సో అలాగే రెడ్ టైడ్స్, ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ రెడ్ డైనోఫ్లజలేట్ ఇన్ మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీలో రెడ్ డైనోఫ్లజలేట్, గోనియాలాక్స్ అనేది, ఇక్కడ మనం గోనియాలాక్స్ పేరు రాయలేదు, మీరు రాసుకోవచ్చు అవసరం అనుకుంటే, ఇది కూడా ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్లో కూడా ఉంటుంది. రెడ్ డైనోఫ్లజలేట్ గోనియాలాక్స్ అనేది మెడిటరేనియన్ సీలో ఎక్సెసివ్గా గ్రోత్ జరగడం వల్ల ఈ మెడిటరేనియన్ సీలో మనకు టైడ్స్ అనేవి రెడ్ కలర్లో కనపడతాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ 2 ఎకనామికల్లీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ హెటరోట్రాఫిక్ బ్యాక్టీరియా. హెటరోట్రాఫిక్ బ్యాక్టీరియా సంబంధించి ఎకనామిక్ ఇంపార్టెంట్, అందులో ఒకటి మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్ నుంచి కర్డ్ తయారు చేయడం. అలాగే రెండవది నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ లెగ్యూమ్ ప్లాంట్స్లో రూట్ నోడ్యూల్స్ ఉంటాయి, అండ్ రూట్ నోడ్యూల్స్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. సో అదేం చేస్తుంది, నైట్రోజన్ ఫిక్సేషన్లో పాల్గొంటుంది, దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ ద యూజ్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్? సో అగ్రికల్చర్ ఫీల్డ్లో క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం సైనోబ్యాక్టీరియా యూజ్ అవుతుంది. అందులో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే దే హెల్ప్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ ఇంప్రూవ్ సాయిల్ ఫర్టిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫిక్, నేమ్ సమ్ ప్లాంట్స్ విచ్ ఆర్ పార్షియల్లీ హెటరోట్రాఫిక్. సాధారణంగా ప్లాంట్స్ ఆటోట్రాఫ్, కానీ కొన్ని హెటరోట్రాఫ్ సంబంధించిన పార్షియల్ హెటరోట్రాఫ్ అనేటువంటి కొన్ని ప్లాంట్స్ పేరు అడిగాడు, ఏవైనా సరే రాయొచ్చు. కస్కుటా, నెపెంతిస్, స్ట్రైగా, విస్కమ్, లొరాంథస్, బెల్నోఫోరా, ఇవి ఏవైనా వీటిలో మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్? హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్? సో హూ ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్? దీనికి ఆన్సర్ R.H. Whittaker. హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్? ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా, మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్లో మొనిరా మాత్రమే ప్రోకారియోట్స్ అనమాట, ప్రోకారియోట్స్, మిగతావన్నీ కూడా యూకారియోట్స్. మొనిరా బిలాంగ్స్ టు ప్రోకారియోట్స్, మిగతావన్నీ యూకారియోట్స్. సో యూకారియోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 కింగ్డమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ కూడా అదే, హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్? యూకారియోట్స్లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. చాలామంది దీనికి హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకారియోట్స్ అంటే చాలామంది 5 రాస్తున్నారు. ఇక్కడ అడిగింది యూకారియోట్స్ సంబంధించి, 5లో యూకారియోట్స్ ఎన్ని అంటే 4. గివ్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ బై విట్టేకర్. విట్టేకర్ చేసిన క్లాసిఫికేషన్లో మెయిన్ క్రైటీరియా ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సెల్ స్ట్రక్చర్, థాలస్ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్ అండ్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ మనకు సెల్ స్ట్రక్చర్, థాలస్ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, రీప్రొడక్షన్ అండ్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్, వీటికి సంబంధించి క్లాసిఫై చేస్తూ
RH విటేకర్ 5 గ్రూప్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ 2 డిసీజెస్ కాజ్డ్ బై మైకోప్లాస్మా. మైకోప్లాస్మా కలిగించే ఏవైనా సరే 2 డిసీజ్ పేర్లు అడిగాడు. అందులో ఒకటి విచెస్ బ్రూమ్ ఇన్ ప్లాంట్స్లో విచెస్ బ్రూమ్. అలాగే రెండవది ప్లూరోన్యూమోనియా ఇన్ క్యాటిల్ క్యాటిల్ అంటే పశువులు. అలాగే మనకు మైకోప్లాస్మల్ యురెథ్రైటిస్ ఇన్ హ్యూమన్స్. సో ఇక్కడ మనకు సి అనేది మెన్షన్ చేయలేదు నేను, ఎందుకంటే 2 అడిగాడు కాబట్టి ఏమైనా సరే 2 రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ స్లైమ్ మోల్డ్స్? ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ప్లాస్మోడియం విత్ రెఫరెన్స్ టు స్లైమ్ మోల్డ్స్. సో స్లైమ్ మోల్డ్స్ ఆర్ సాప్రోఫైటిక్ ప్రొటిస్ట్స్. సో ఇవేంటంటే ప్రొటిస్టా గ్రూప్ సంబంధించినటువంటి సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్. అండర్ ఫేవరబుల్ కండిషన్స్ దే అగ్రిగేట్ టు ఫార్మ్ ప్లాస్మోడియం. అండర్ ఫేవరబుల్ కండిషన్స్ వాటికి అనుకూలంగా ఉన్నప్పుడు అవి గుమ్మికూడి ఒక స్ట్రక్చర్ను ఫామ్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్ పేరే ప్లాస్మోడియం. నెక్స్ట్ చాప్టర్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ హౌ ద టర్మ్ బాటనీ హ్యాజ్ ఎమర్జ్డ్. బాటనీ అనే వర్డ్ ఏ విధంగా వచ్చింది? ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ బౌస్ మీన్స్ క్యాటిల్ అండ్ బౌస్కిన్ మీన్స్ క్యాటిల్ ఫీడ్. సో పశువుల చేత మేయబడేది అని అర్థం. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ గివ్స్ రైస్ టు బోటనే, BOTANEగా మారింది. నవ్ డేస్ ఇట్ ఈస్ ప్రెజెంట్ వైడ్లీ యూజ్డ్ యాజ్ బోటనీ, BOTANYగా ప్రస్తుతం వాడుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద బుక్స్ రిటన్ బై పరాశర అండ్ మెన్షన్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్డ్ ఇన్ దోస్ బుక్స్. పరాశర రాసినటువంటి 2 బుక్స్ పేర్లు, వాటికి సంబంధించి అందులో ఏం డిస్కస్ చేశారో అన్నాడు. సో ఇతను రాసిన బుక్స్ 2 ఉన్నాయి, కృషి పరాశరం, అలాగే రెండవది వృక్ష ఆయుర్వేద. ఇన్ కృషి పరాశరం హీ డిస్క్రైబ్డ్ అగ్రికల్చర్ అండ్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ వీడ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కృషి పరాశరంలో, పరాశరం అంటే సైంటిస్ట్ నేమ్, కృషి వలుడు అంటే ఫార్మర్ సంబంధించి వర్డ్ అది. సో ఫార్మర్ను కృషి వలుడు అని అంటాం, నిత్యం పనిచేస్తుంటాడు కాబట్టి కృషి వలుడు. సో ఆయనకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే పరాశరుడు అగ్రికల్చర్ అండ్ వీడ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ది వృక్ష ఆయుర్వేద, వృక్ష ప్లస్ ఆయుర్వేద. సో ఆయుర్వేద సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ఆయుర్వేద మొక్కలు. సో హీ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్. సో ఇక్కడ ఆయుర్వేద ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడంలో ఈయనకు హీ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్. సో స్పష్టంగా చెప్పాలంటే 11 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని ఐడెంటిఫై చేసినాడు. అలాగే ఇక్కడ మనకు క్యారెక్టర్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్. సో చాలా వరకు ప్లాంట్స్ సంబంధించి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ మెడిసినల్ ప్లాంట్స్ సంబంధించి ఈ పుస్తకంలో ఉంది, అందుకే దీన్ని వృక్ష ఆయుర్వేద అని చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బాటనీ? వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్? ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు? థియోఫ్రాస్టస్. ఇతను రాసిన పుస్తకం పేరు హిస్టోరియా ప్లాంటారం. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ హెర్బలిస్ట్స్? వాట్ ఆర్ ద బుక్స్ రిటన్ బై దెమ్? హెర్బలిస్టులు అంటే బోటనిస్ట్స్ హూ ఐడెంటిఫైడ్ అండ్ డిస్క్రైబ్డ్ మెడిసినల్ ప్లాంట్స్ లివింగ్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్. సో న్యాచురల్ సరౌండింగ్స్లో లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్ను ఐడెంటిఫై చేయడం, వాటి గురించి డిస్క్రైబ్ చేసే సైంటిస్టులను హెర్బలిస్టులు అంటారు. వారు రాసిన పుస్తకం పేరు హెర్బల్స్ అంటాం, వాటిని హెర్బల్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కరోలస్ వాన్ లిన్నయస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ? ప్లాంట్ టాక్సానమీకి లిన్నయస్ చేసినటువంటి సర్వీస్ ఎలాంటిది? సో ఇక్కడ మనకు 2 రాయాల్సి ఉంటుంది. హీ పాపులరైజ్డ్ బైనామియల్ నామిన్క్లేచర్, ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ప్లాంట్ ఐడెంటిఫికేషన్లో నామిన్క్లేచర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి బైనామియల్ నామిన్క్లేచర్ను పాపులరైజ్ చేసింది కరోలస్ వాన్ లిన్నయస్. అలాగే హీ ప్రపోజ్డ్ సెక్షువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో మొక్కలలో లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రపోజ్ చేసింది లిన్నయస్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? మెండల్ను ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకు హీ ఇంట్రడ్యూస్డ్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్.
లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనువంశికత మీద సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అలాగే హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్, హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ పీ ప్లాంట్స్ మీద హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. అందువల్ల మెండల్ను కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా మనం భావిస్తున్నాం. హూ డిస్కవర్డ్ ద సెల్ అండ్ వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్? సెల్ను కనుగొన్నది రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్ అండ్ తను రాసిన పుస్తకం పేరు మైక్రోగ్రాఫియా. మైక్రోగ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పేలియోబాటనీ? వాట్ ఈజ్ ఇట్స్ యూజ్? పేలియోబాటనీ మీన్స్ స్టడీ ఆఫ్ ఫాజిల్ ప్లాంట్స్. స్టడీ ఆఫ్ ఫాజిల్ ప్లాంట్స్ను పేలియోబాటనీ అంటాం. దానివల్ల మనకి ఏం యూజ్ అవుతుంది అంటే ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండింగ్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ప్లాంట్స్. ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండింగ్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఎవల్యూషన్ పీరియడ్లో ఏ విధంగా డెవలప్ అయినాయనే విషయము పేలియోబాటనీ ద్వారా మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ విచ్ డీల్ విత్ ద క్లోరోఫిల్లస్ అటోట్రాఫిక్ థాలోఫైట్స్ అండ్ నాన్ క్లోరోఫిల్లస్ హెటరోట్రాఫిక్ థాలోఫైట్స్. సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్స్ ఆన్సర్ వచ్చేసి ఫైకాలజీ, అంటే ఆల్గే గురించి డిస్కస్ చేయడం అంటారు దాన్ని. ఆల్గే దీనికి సంబంధించిన బ్రాంచెస్ను ఫైకాలజీ అంటాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్లో ఫంగస్ గురించి డిస్కస్ చేయడం. సో ఫంగస్ గురించి డిస్కస్ చేసే బ్రాంచ్ను మైకాలజీ అంటాం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైకాలజీ, మైకాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లైవ్ యాజ్ సింబయాన్స్ ఇన్ లైకెన్స్? నేమ్ ద స్టడీ ఆఫ్ లైకెన్స్. లైకెన్స్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసి ఆల్గే అండ్ ఫంగై. ఆల్గే అండ్ ఫంగై. సో స్టడీ ఆఫ్ లైకెన్స్ కాల్డ్ యాజ్ లైకెనాలజీ. లైకెనాలజీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగామ్స్? నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్. వాస్కులర్ క్రిప్టోగామ్స్ అని టెరిడోఫైట్స్ అంటాం. వాస్కులర్ క్రిప్టోగామ్స్. క్రిప్టోగామ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. వాస్కులర్ టిష్యూ ఉన్నటువంటి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవి అంటే టెరిడోఫైట్స్. సో ఈ ఫస్ట్ టెరిస్ట్రల్ ప్లాంట్స్ ఇవి టెరిడోఫైట్స్. ఈ టెరిడోఫైట్స్ గురించి డిస్కస్ చేసే బ్రాంచ్ పేరు టెరిడాలజీ. టెరిడోఫైట్స్, టెరిడాలజీ. పి అనేది ఇక్కడ సైలెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్? నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్ విత్ దెమ్. సో ఆంఫిబియన్స్ అంటేనే బ్రయోఫైట్స్. వాటి గురించి డిస్కస్ చేసే బ్రాంచ్ను బ్రయాలజీ అంటాం. బ్రయాలజీ. నెక్స్ట్ చాప్టర్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ చాప్టర్ సంబంధించి అతి ముఖ్యమైన చాప్టర్ ఇది. ఇందులో నుంచి మనకు వెయిటేజ్ టూ మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 2 మార్క్స్ సంబంధించి 4 మార్క్స్ వెయిటేజ్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ ఫైబ్రస్ రూట్స్ ఫ్రమ్ అడ్వెన్షియస్ రూట్స్. సో ఫైబ్రస్ రూట్స్, అడ్వెన్షియస్ రూట్స్ డిఫరెన్స్ అడిగాడు. సో ఫైబ్రస్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ది స్టెమ్. ఫైబ్రస్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. సో ఇంకా చెప్పాలంటే రాడికిల్ నుంచి ఈ ఫైబ్రస్ రూట్స్ అరైజ్ అవుతాయి. అడ్వెన్షియస్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికిల్. సో అడ్వెన్షియస్ రూట్స్ అనేవి రాడికిల్ నుంచి కాకుండా వేరే పార్ట్స్ నుంచి వస్తాయి. ఉదాహరణకు బనియన్ ట్రీలో బ్రాంచెస్ నుంచి వస్తున్నాయి రూట్స్, కాబట్టి అక్కడ రాడికల్ లేదు, కాబట్టి వాటిని అడ్వెన్షియస్ రూట్స్ అంటున్నాం. సో రన్నర్స్, స్టోలన్స్ ఇవన్నీ కూడా అడ్వెన్షియస్ రూట్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ మాడిఫికేషన్. మెన్షన్ హౌ రూట్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ బనియన్ ట్రీ అండ్ మ్యాంగ్రోవ్ ప్లాంట్స్. మాడిఫికేషన్ అనగా ఏంటి? ఏ పర్మనెంట్ చేంజ్ అక్కర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ పార్ట్స్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ suitable to the environment. A permanent change occur in the structure of plant parts to perform different functions suitable to the environment is called modification. So మనకు బనియన్ ట్రీలో పిల్లర్ రూట్స్ ఫామ్ అయినాయి మోడిఫికేషన్ ద్వారా. అలాగే మ్యాంగ్రోవ్లో వచ్చేసి రెస్పిరేటరీ రూట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ స్పెషలైజ్డ్ రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎపిఫైటిక్ ప్లాంట్స్? వాట్ ఈస్ దేర్ ఫంక్షన్? వాట్ టైప్ ఆఫ్ స్పెషలైజ్డ్ రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎపిఫైటిక్ ప్లాంట్స్? ఎపిఫైటిక్ ప్లాంట్స్లో వెలామెన్ రూట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయి? దే అబ్జర్వ్ మాయిశ్చర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. వాతావరణం నుంచి అది మాయిశ్చర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద సకర్ ఆఫ్ క్రైసాంతిమమ్ డిఫర్ ఫ్రమ్ ద స్టోలన్ ఆఫ్ జాస్మిన్? క్రైసాంతిమంకు స్టోలన్కు అంటే సకర్కు స్టోలన్కు డిఫరెన్స్ అడిగాడు. సో సక్కర్లో ఏ న్యూ బ్రాంచ్ అరైజ్ ఫ్రమ్ నోడ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్. ఇవి ఉండాలి. అండర్ గ్రౌండ్ స్టెమ్
గ్రో ఆబ్లిక్లీ అప్వర్డ్ డైరెక్షన్, ఏటవాలుగా పైకి పెరుగుతుంది. దాన్ని మనం సక్కర్ అంటున్నాం. సక్కర్కు ఎగ్జాంపుల్ క్రైసాంతిమం. అలాగే స్టోలన్లో వచ్చేసి ఎగ్జాంపుల్ జాస్మిన్. ఏ న్యూ బ్రాంచ్ అరైజ్ ఫ్రమ్ ఏరియల్ స్టెమ్, ది గ్రో ఆబ్లిక్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. సో కిందికి వంగితే స్టోలన్, సో పైకి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే సక్కర్ అంటున్నాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీట్ బై పల్వైనస్ లీఫ్ బేస్, ఇన్ మెంబర్స్ ఆఫ్ విచ్ యాంజియోస్పర్మిక్ ఫ్యామిలీ డూ యూ ఫైండ్ దెమ్. సో పల్వైనస్ లీఫ్ బేస్ అంటే ఉబ్బినటువంటి లీఫ్ బేస్ను పల్వైనస్ లీఫ్ బేస్ అంటాం. ఉబ్బిన పత్రపీఠము అంటాం. సోలెన్ లీఫ్ బేస్ను పల్వైనస్ లీఫ్ బేస్ అంటాం. ఇది మనకు లెగ్యూమినేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది. లెగ్యూమినేసి. సో ఫ్యాబేసి అని రాసినా కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, డిఫైన్ వెనేషన్. హౌ డు డైకాట్స్ డిఫర్ ఫ్రమ్ మోనోకాట్స్ విత్ రెస్పెక్ట్ టు వెనేషన్. సో వెనేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఇన్ ద లీఫ్ లమైనా. లీఫ్ లమైనాలో వెయిన్స్ వెయిన్లెట్స్ అరేంజ్మెంట్ ఉండడాన్ని వెనేషన్ అంటున్నాం. ఇది డైకాట్స్లో వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్, మోనోకాట్స్లో ప్యారలల్ వెనేషన్ను చూపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్, ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్. సో పిన్నా అంటే ర్యాకిస్ అంటాం. ర్యాకిస్ ఉదాహరణకు వేపాకులో మనకు మధ్యలో స్టిక్లా ఉంటుంది, దాన్ని ర్యాకిస్ అంటాం. దాన్ని పిన్నా అని కూడా అంటారు. కాబట్టి అలాంటి స్ట్రక్చర్ను పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. అలాగే చింతాకు టామరిండ్ లీఫ్ కూడా మనకు పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్. సో పిన్నెట్లీలో మెనీ లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఏ కామన్ యాక్సిస్. ఒక కామన్ యాక్సిస్ మీద లీఫ్లెట్స్ అరేంజ్ అయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ నీమ్ అజాడ్రక్టా ఇండికా వేపాకు, అలాగే టామరిండ్ చింతాకు, టామరిండ్ సిండికస్. అలాగే రెండవది పామెట్లీ కాంపౌండ్ లీఫ్. పామ్ అంటేనే హస్తం. సో హ్యాండ్ లాగా ఫింగర్స్ ఎలా అయితే టిప్లో హ్యాండ్ యొక్క టిప్లో అతుకున్నాయో ఆ విధంగా పామెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటే మెనీ లీఫ్లెట్స్ ఆర్ ప్రెజెంట్ అట్ ఏ కామన్ పాయింట్ ఆన్ ద టిప్ ఆఫ్ పిట్యూల్ పైన ఒకే పాయింట్లో అతుక్కుంటే దాన్ని పామెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటాం. ఉదాహరణకు మనకు తాటి చెట్లు మనం చూస్తాం. ఈ స్ట్రక్చర్ పామెట్లీ కాంపౌండ్ లీఫ్. అలాగే బొంబాక్స్ సీబా పెంటాండ్రా, బొంబాక్స్ సీబాలో కూడా మనం చూస్తాం. అలాగే నెక్స్ట్, విచ్ ఆర్గాన్ ఈజ్ మాడిఫైడ్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్ ఇన్ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఇన్సెక్టివరస్ ప్లాంట్స్లో ఏది మాడిఫై చెందింది అంటే లీఫ్ అనేది పిక్చర్గా మాడిఫై చెందింది. అలాగే గివ్ 2 ఎగ్జాంపుల్స్. నెపెంథెస్, డయోనియా, యుట్రిక్యులేరియా, డ్రాసిరా ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు 2 అడిగాడు కాబట్టి. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెసిమోస్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్సెస్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్కి సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్కి డిఫరెన్స్. సో రెసిమోస్లో పెడంకుల్ గ్రోస్ ఇండెఫినెట్లీ, పెడంకుల్ కంటిన్యూ గ్రో అవుతూనే ఉంటుంది. దానిని రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. ఉదాహరణకు చిక్కుడు, అలాగే కానుగ చెట్టు, మ్యాంగో, నీమ్ ప్లాంట్, వీటిలో అన్కౌంటబుల్ ఫ్లవర్స్ ఉంటాయి. అలాంటి ఉంటే దానికి కారణము పెడంకుల్ కంటిన్యూ పెరుగుతూ ఉంటుంది, దాని మీద ఫ్లవర్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఫ్లవర్స్ ఆర్ ఇన్ ఆక్రోపెటల్ మేనర్. ఆక్రోపెటల్ అంటే ముందు ఏది అరేంజ్ అయి ఉంటుందో ఫ్లవర్ అది ముందు మెచ్యూర్ కావడం, ఆ తర్వాత ఆలస్యంగా ఉన్న ఫ్లవర్ మెచ్యూర్ కావడం, ఆ విధంగా అరేంజ్మెంట్ను ఆక్రోపెటల్ మేనర్ అంటాం. సో ఇది రెసిమోస్ క్యారెక్టర్. అలాగే సైమోస్లో దీనికి ఆపోజిట్, పెడంకుల్ గ్రోస్ డెఫినెట్లీ అంటే ఇట్ షోస్ లిమిటెడ్ గ్రోత్ చూపిస్తే సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో లిమిటెడ్ గ్రోత్ వల్ల ఫ్లవర్స్ కూడా కౌంటబుల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఫ్లవర్స్ ఆర్ ఇన్ బేసి పెటల్ మేనర్. ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ వచ్చేసి బేసి పెటల్ మేనర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మార్ఫాలజీ ఆఫ్ క్లప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం, ఇన్ విచ్ ఫ్యామిలీ ఇట్ ఈజ్ ఫౌండ్. సో సయాథియంలో కప్ లైక్ స్ట్రక్చర్ ఎవరు అంటే ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. అలాగే ఈ ఫ్యామిలీ, ఇది ఏ ఫ్యామిలీలో కనిపిస్తుంది, యూఫోర్బియేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది. యూఫోర్బియేసి ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫిగ్ ట్రీస్, వై డస్ ద ఇన్సెక్ట్ బ్లాస్టోఫాగా విజిట్స్ ద ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ ఫిగ్ ట్రీ. సో ఫిగ్ ట్రీలో ఉండే ఇన్ఫ్లోరసెన్స్ వచ్చేసి హైపంథోడియం. ఇట్ ఈజ్ ఏ ఫ్రూట్ లైక్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, హైపంథోడియం. మర్రిపండు, రావి చెట్టు ఉండే పండు, ఫ్రూట్స్ అన్నీ కూడా హైపంథోడియం. అలాగే మనకు మేడిపండు, ఇవన్నీ కూడా హైపంథోడియం ఫ్లవర్స్ అనమాట, ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. అలాగే ఇది ఎందుకు బ్లాస్టోఫాగా విజిట్ చేస్తుంది అంటే టు లే ఇట్స్ ఎగ్స్ ఇన్ ద గాల్ ఫ్లవర్స్. TO2 అక్కడ TON ఉంది, N కాదు అది. టు లే ఇట్స్ ఎగ్స్ ఇన్ ద గాల్ ఫ్లవర్స్ గుడ్లు పెట్టడానికి బ్లాస్టోఫాగా ఆ ప్లాంట్ను విజిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ యాక్టోమార్ఫిక్ ఫ్రమ్ జైగోమార్ఫిక్ ఫ్లవర్.
యాక్టినోమార్ఫిక్ జైగోమార్ఫిక్ డిఫరెన్స్ ఏంటంటే యాక్టినోమార్ఫిక్లో ఏ ఫ్లవర్ క్యాన్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఎనీ వర్టికల్ ప్లేన్. ఒక ఫ్లవర్ను నిలువుగా ఏ హాఫ్లో కట్ చేసినా కూడా 2 భాగాలుగా కట్ చేసినా అది ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. దాన్ని యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. అలాగే దీనికి కొంచెం ఆపోజిట్ జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఏ ఫ్లవర్ క్యాన్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఓన్లీ 1 వర్టికల్ ప్లేన్. ఒక వర్టికల్ ప్లేన్లో మాత్రమే కట్ చేసినప్పుడు 2 సమాన భాగాలుగా వస్తుంది. మిగతా ఎట కట్ చేసినా రాదు. దాన్ని జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు ద పెటల్స్ ఇన్ పీ ప్లాంట్ ఆర్ అరేంజ్డ్. పీ ప్లాంట్లో పెటల్స్ ఏ విధంగా అరేంజ్ ఉంటాయి, అలాంటి అరేంజ్మెంట్ని ఏమంటాం. సో ద లార్జెస్ట్ పోస్టీరియర్ స్టాండర్డ్ పెటల్ ఓవర్లాప్స్ ద 2 లేటరల్ వింగ్ పెటల్స్. ఇక మనకు 5 పెటల్స్ ఉంటాయి. అందులో పై భాగంలో మనకు డయాగ్రామ్లో చూస్తే పైన అంటే పోస్టీరియర్ సైడ్ పెద్ద పెటల్ ఉంటుంది. దాని పేరు స్టాండర్డ్ లేదా వెగ్జిల్లమ్ అంటాం. అది దాని కింద ఉన్నటువంటి 2 లేటరల్ వింగ్ పెటల్స్ని కవర్ చేస్తూ ఉంటుంది. సో మధ్యలో 2 కూడా వింగ్ పెటల్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ వింగ్ పెటల్స్ ఏం చేస్తున్నాయి, దానికి కింద ఉన్నటువంటి అంటే యాంటీరియర్ సైడ్లో ఉన్నటువంటి 2 కీల్ పెటల్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో వింగ్ ఓవర్లాప్స్ ద 2 యాంటీరియర్ కీల్ పెటల్స్. ఓకే, ఇలాంటి పెటల్స్ను, ఇలాంటి అరేంజ్మెంట్ను ఇట్ ఈస్ కాల్డ్ వెగ్జిల్లరీ ఇన్ఫ్లోరసెన్స్ లేదా పాపిలియోనేసియస్ కొరల్లా అని చెప్పవచ్చు. వాట్ ఈజ్ మీన్డ్ బై ఎపిపెటలస్ కండిషన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎపిపెటలస్ కండిషన్ అంటే స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద పెటల్. స్టేమెన్స్ పెటల్కి అటాచ్ అయి ఉంటుంది, దానిని ఎపిపెటలస్ కండిషన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి దతురా సొలనేసి ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ అపోకార్పస్ అండ్ సింకార్పస్ ఓవరీ. సో అపోకార్పస్ ఓవరీ అంటే మెనీ కార్పెల్స్ ఆర్ ఫ్రీ ఇన్ ద ఓవరీ. ఓవరీలో కార్పెల్స్ ఫ్రీగా ఉంటే అపోకార్పస్ అని, ఫ్యూజ్డ్ అయి ఉంటే సింకార్పస్ అని అంటాం. సో సింకార్పస్లో మెనీ కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్ ఇన్ ద ఓవరీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ప్లసెంటేషన్. వాట్ టైప్ ఆఫ్ ప్లసెంటేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ డయాంథస్. సో ప్లసెంటేషన్ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీ. అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ విత్ ఇన్ ద ఓవరీని ప్లసెంటేషన్ అంటాం. ఇక మనకు డయాంథస్లో ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్ ఉంటుంది. ఫ్రీ సెంట్రల్ ప్లసెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై పార్థెనోకార్పిక్ ఫ్రూట్, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్. పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవరీ. ఓవరీ ఫర్టిలైజేషన్ చెందకుండానే ఫ్రూట్స్ ఫామ్ అయితే దానిని పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. ఇక మనకు దీని ద్వారా సీడ్లెస్ ఫ్రూట్స్ని కమర్షియల్గా ప్రొడక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రూట్ ఫౌండ్ ఇన్ మ్యాంగో, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ కోకోనట్. మ్యాంగోలో ఉండే ఫ్రూట్ టైప్ వచ్చేసి డ్రూప్. ఇది కోకోనట్ ఏ విధంగా డిఫరెంట్ చేస్తుంది అంటే, ఇన్ మ్యాంగో మీసోకార్ప్ ఈజ్ ఫ్లెషీ అండ్ ఎడిబుల్. మీసోకార్ప్ అనేది మ్యాంగోలో ఫ్లెషీ అండ్ ఎడిబుల్, బట్ ఇన్ కోకోనట్ మీసోకార్ప్ ఈజ్ ఫైబ్రస్. కోకోనట్లో మీసోకార్ప్ వచ్చేసి ఫైబ్రస్. అక్కడ మనకు ఎండోస్పర్మ్ను తింటాం. నెక్స్ట్ క్వశ్చన్, వై సర్టన్ ఫ్రూట్స్ ఆర్ కాల్డ్ ఫాల్స్ ఫ్రూట్స్, నేమ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావింగ్ ఫాల్స్ ఫ్రూట్స్. ఫాల్స్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఓవరీ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఓవరీ ఫ్లవర్ అలాంగ్ విత్ ఓవరీ. సో ఫ్లవర్లో ఉండే ఇతర పార్ట్స్తో కలిపి ఫ్రూట్స్ ఫామ్ అవుతుంది, అందులో ఓవరీ కూడా ఉంటుంది. సో ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అలాంగ్ విత్ ఓవరీ. ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్ అండ్ క్యాష్యూ నట్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఎనీ 2 plants హ్యావింగ్ సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్. రైస్ అండ్ ట్రైడాక్స్. నెక్స్ట్, డిఫైన్ షైజోకార్పిక్ డ్రై ఫ్రూట్స్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. షైజోకార్పిక్ డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ విచ్ స్ప్లిట్ ఇంటూ 1 seeded bits. డ్రై ఫ్రూట్స్ విచ్ స్ప్లిట్ ఇంటూ 1 seeded bits ఆర్ కాల్డ్ యాజ్ షైజోకార్పిక్ ఫ్రూట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి అకేసియా. నెక్స్ట్ సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుంది. డిఫైన్ మెరికార్ప్ ఇన్ విచ్ ప్లాంట్ యూ ఫైండ్ ఇట్. సో మెరికార్ప్ అంటే 1 seeded bits ఆఫ్ షైజోకార్పిక్ ఫ్రూట్స్. 1 seeded bitను మెరికార్ప్ అంటున్నాం, అకేసియాలో కనిపిస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ అగ్రిగేట్ ఫ్రూట్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటే అగ్రిగేట్ అంటే గుంపులుగా ఉండడం. ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ అపోకార్పస్ గైనోసియం. అపోకార్పస్ గైనోసియం అంటే కార్పెల్స్ ఫ్రీగా ఉన్నటువంటి గైనోసియం నుంచి ఫ్రూట్స్ ఫామ్ అయితే దాన్ని అపోకార్పస్ గైనోసియం అంటాం. దాని నుంచి ఏర్పడే ఫ్రూట్స్ని అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటాం. ఎగ్జాంపుల్ అనోనా నరవేలియా. అనానాస్, ఫామోజా సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ అంటాం. కస్టర్డ్ యాపిల్ అని రాయొచ్చు.
నేమ్ ఏ ప్లాంట్ దట్ హ్యాస్ సింగిల్ ఫ్రూట్ డెవలపింగ్ ఫ్రమ్ ద ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్. వాట్ ఈజ్ సచ్ ఏ ఫ్రూట్ కాల్డ్? ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి ఫామ్ అయిన ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్ అంటాం. దీని నుంచి వచ్చే ఫ్రూట్ పేరు కాంపోజిట్ ఫ్రూట్ అంటాం. కాంపోజిట్ ఫ్రూట్. టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఈ చాప్టర్ సంబంధించి వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఒమేగా టాక్సానమీ? టాక్సానమీ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రాంచెస్ ఆఫ్ బాటనీ లైక్ సైటాలజీ, ఎంబ్రయాలజీ ఎట్సెట్రా అలాంగ్ విత్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్. మార్ఫలాజికల్ క్యారెక్టర్స్తో పాటుగా బాటనీ బ్రాంచెస్ వంటి సైటాలజీ, ఎంబ్రియాలజీ వంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్లాంట్స్ క్లాసిఫై చేస్తే ఒమేగా టాక్సానమీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్? నేమ్ ద సైంటిస్ట్స్ హూ ఫాలోడ్ ఇట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ న్యాచురల్ రిలేషన్షిప్ బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తే న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాం. ఎగ్జాంపుల్ బెంథమ్ అండ్ హుకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ న్యూమెరికల్ టాక్సానమీ. న్యూమెరికల్ టాక్సానమీ స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఇక మనకు న్యూమెరికల్స్ అంటే నంబర్స్, టాక్సానమీ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్ క్లాసిఫికేషన్లో నంబర్స్, న్యూమెరికల్స్ యూజ్ చేయడం అంటే నంబర్స్ కావచ్చు, కోడ్స్ కావచ్చు, ఏదైనా సరే సింబల్ కావచ్చు, వాటిని అసైన్ చేస్తే దాన్ని న్యూమెరికల్ టాక్సానమీ అంటాం. ప్రస్తుతం నవేడేస్ కంప్యూటర్స్ కూడా యూజ్ చేస్తున్నారు వీటి కోసం. అండ్ వీటిలో ప్రతి క్యారెక్టర్ కూడా ఈచ్ క్యారెక్టర్ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ పాయింట్, ఇన్ న్యూమెరికల్ టాక్సానమీ నంబర్ అండ్ కోడ్స్ ఆర్ అసైన్డ్ టు ఆల్ ద క్యారెక్టర్స్. So numerical taxonomy uses mathematical methods to evaluate observable differences. So observable difference evaluate చేయడానికి mathematical methods ని యూజ్ చేస్తారు. And each character is given equal importance. Next question, what is geocarpy? Name the plant which exhibits this phenomenon. Geocarpy, geo అంటే soil, carpy అంటే fruit. So fruit formed inside the soil is called geocarpy. Example groundnut. Next, name the type of pollination mechanism found in members of Fabaceae. Fabaceae family members లో pollination mechanism వచ్చేసి piston mechanism. Next, write the floral formula of Solanum plant. Solanum plant సంబంధించి floral formula BR, EBRL, actinomorphic flower and 0 plus symbol మధ్యలో ఉంటుంది. Bisexual, K5 bracket, C5 bracket, G, superior ovary, బైకార్పల్లరీ, సింకార్పస్ ఓవరీ. సో ఇది రాస్తే మనకు 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్, గివ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఓవరీ ఇన్ సొలానం నైగ్రామ్. సొలానేసి ఫ్యామిలీ ఇది. సో ఓవరీ ఈజ్ సుపీరియర్, బైకార్పల్లరీ, బైలాక్యులర్, సింకార్పస్, యాక్సిల్ ప్లసెంటేషన్. స్టైల్ ఈజ్ టర్మినల్, కార్పెల్స్ ఆర్ ఆబ్లిక్లీ అట్ 45 degree యాంగిల్. సో ఈ పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కార్పెల్స్ ఆర్ ఆబ్లిక్లీ అట్ 45 degree యాంగిల్ అనేది ఇది సొలానేసి ఫ్యామిలీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో సుపీరియర్ ఓవరీ, బైకార్పల్లరీ, బైలాక్యులర్, సింకార్పస్. అలాగే ప్లసెంటేషన్ వచ్చేసి యాక్సిల్ ప్లసెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్, గివ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాంథర్స్ ఆఫ్ అలియం సెపా లిలియేసి ఫ్యామిలీ సంబంధించిన ప్లాంట్ ఇది. ఇందులో యాంథర్స్ గురించి అడిగాడు. సో యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోస్ అండ్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్. సో డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోస్ అంటే ఫ్లవర్స్ ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద ఫ్లవర్, సో ఇట్ కెనాట్ ఎక్స్పోజ్, దాన్ని ఇంట్రోస్ అంటాం. అండ్ లాంగిట్యూడినల్ డెహిసెన్స్, నిలువుగా చీలుతుంది. నైన్త్ చాప్టర్, ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ చాప్టర్ సంబంధించి 2 మార్క్స్ వెయిటేజ్ ఒకటి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? వాక్యూల్ యొక్క ప్రాముఖ్యత. ఇట్ హెల్ప్స్ ఇన్ ఆస్మో రెగ్యులేషన్. సో ఆస్మాసిస్ను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ఇట్ కాంటైన్స్ యాంథోసైనిన్ పిగ్మెంట్. సో వాక్యూల్ చుట్టూ ఉన్నటువంటి మెంబ్రెయిన్ను టోనోప్లాస్ట్ అని కూడా అంటాం. సో వాక్యూల్ మెంబ్రెయిన్ కాల్డ్ యాస్ టోనోప్లాస్ట్ అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే వాట్ డస్ ఎస్ రెఫర్స్ ఇన్ ఏ 70S and 80S రైబోజోమ్. సో ఎస్ అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ ప్రకారము స్వెడ్బర్గ్ యూనిట్స్. నెక్స్ట్, మెన్షన్ ఏ సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనెల్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ హైడ్రేటిక్ ఎంజైమ్స్.
హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉన్నటువంటి సింగిల్ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గనెల్ లేదంటే లైసోజోమ్. వీటిని మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ గ్యాస్ వాక్యూల్స్ స్టేట్ దేర్ ఫంక్షన్స్. గ్యాస్ వాక్యూల్స్ అంటే దీస్ ఆర్ ఇంక్లూజిన్ బాడీస్ ఫౌండ్ ఇన్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా. ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఉండే ఇంక్లూజిన్ బాడీస్ను గ్యాస్ వాక్యూల్ అంటాం. ఇవేం పని చేస్తాయంటే ది హెల్ప్స్ ఇన్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్లో తేలియడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని బయాన్సీ అని కూడా అంటాం. FLOATING ఫ్లోటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్. పాలిజోమ్ అంటే గ్రూప్ ఆఫ్ రైబోజోమ్స్ని పాలిజోమ్ లేదా పాలిరైబోజోమ్ అంటాం. ఈ పాలిజోమ్లు ప్రోటీన్ సింథసిస్లో పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఏ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ మిడిల్ సెంట్రోమియర్. సెంట్రోమియర్ మధ్యలో ఉంటుంది అండ్ 2 ఈక్వల్ ఆర్మ్స్ ఉంటాయి. ఇది అనాఫేజ్లో ఇట్ అపియర్ ఇన్ వి షేప్ డ్యూరింగ్ అనాఫేజ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ శాటిలైట్ క్రోమోజోమ్. సో శాటిలైట్ క్రోమోజోమ్ అంటే నాన్ స్టెయినింగ్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్. సో చూద్దాం, నాన్ స్టెయినింగ్ సెకండరీ కన్స్ట్రక్షన్ ఇన్ క్రోమోజోమ్ పార్ట్లో నాన్ స్టెయినింగ్ పార్ట్ని మనం ఏమంటాం, శాటిలైట్ క్రోమోజోమ్ అంటాం. ఇందులో DNA ఉండదు కాబట్టి అది నాన్ స్టెయినింగ్ అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ మైక్రోబాడీస్ వాట్ డూ దే కాంటైన్. సో మైక్రోబాడీస్ అంటే పెరాక్సిజోమ్ అండ్ గ్లయాక్సిజోమ్లను మైక్రోబాడీస్ అంటాం. గ్లయాక్సిజోమ్. సో వీటిలో పెరాక్సిజోమ్ వచ్చేసి ఇట్ కాంటైన్స్ ఎంజైమ్స్ విచ్ కెన్ కన్వర్ట్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. ఫ్యాటీ యాసిడ్స్ను కార్బోహైడ్రేట్స్గా మార్చే ఎంజైమ్స్ పెరాక్సిజోమ్లో ఉంటాయి. అలాగే గ్లయాక్సిజోమ్ కాంటైన్ ఎంజైమ్స్ విచ్ కన్వర్ట్ లిపిడ్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. లిపిడ్స్ను కార్బోహైడ్రేట్స్గా మార్చేది గ్లయాక్సిజోమ్. సో గ్లయాక్సిజోమ్లో లిపిడ్ కన్వర్ట్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. సో గ్లయాక్స్లో L ఉంది, లిపిడ్స్లో L ఉందని అట్లా గుర్తుపెట్టుకోవాలి. గ్లయాక్సిజోమ్ లిపిడ్స్ కన్వర్ట్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మిడిల్ లమెల్లా మేడ్ ఆఫ్, వాట్ ఈజ్ ఇట్స్ ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్. సో మిడిల్ లమెల్లా అనేది ఇట్ మేడ్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం పెక్టేట్. కాల్షియం మెగ్నీషియం పెక్టేట్తో తయారై ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఇట్ హోల్డ్స్ నైబరింగ్ సెల్స్. సో ఇట్ యాక్ట్ యాజ్ సిమెంట్. సో సిమెంట్ లేయర్ లాగా పనిచేస్తుంది, గమ్ లాగా పనిచేస్తుంది. సో ఇట్ హోల్డ్స్ నైబరింగ్ సెల్స్ లేదా యాక్ట్ యాజ్ గ్లూ బిట్వీన్ 2 నైబరింగ్ సెల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ ఆస్మాసిస్. It means movement of water from high chemical potential to its low chemical potential region through plasma membrane. సో ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా హై కెమికల్ పొటెన్షియల్ నుంచి లో కెమికల్ పొటెన్షియల్కి వాటర్ మూవ్ అవుతే దాన్ని ఆస్మాసిస్ అంటున్నాం. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్ ఈజ్ టార్గెటెడ్ ఇన్ గ్రామ్ స్టెయినింగ్. గ్రామ్ స్టెయినింగ్లో ఏ బ్యాక్టీరియల్ పార్ట్ టార్గెట్ అవుతుంది అంటే సెల్ ఎన్వలప్ లేదా సెల్ మెంబ్రేన్. సో సెల్ వాల్ ఏది రాసినా కూడా రైట్ అవుతుంది. సెల్ వాల్ అని రాసినా కరెక్ట్ అవుతుంది. బయోమాలిక్యూల్స్. నెక్స్ట్ చాప్టర్ బయోమాలిక్యూల్స్. దీనికి సంబంధించి మనకు వెయిటేజ్ 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక మనకు చూడడానికి క్వశ్చన్ పెద్దగా అనిపిస్తుంది కానీ మెడిసిన్స్ ఆర్ ఐదర్ సింథటిక్ ఆర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని ఇచ్చి కింద పెన్సిలిన్, సల్ఫోనమైడ్, విటమిన్ సి, గ్రోత్ హార్మోన్ అని ఇచ్చాడు. సో ఈ గ్రోత్ హార్మోన్ వీటికి సంబంధించి మనకు ఏవి సింథటిక్ ఏవి న్యాచురల్ అని రాయాలి. ఇక మనకు సల్ఫోనమైడ్ తప్ప మిగతావన్నీ కూడా న్యాచురలే. సల్ఫోనమైడ్ ఒకటి సింథటిక్ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము క్వశ్చన్ చూసి రాయొచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద అప్రాప్రియేట్ కెమికల్ బాండ్ అమాంగ్ ఎస్టర్, గ్లైకోసిడిక్ పెప్టైడ్ అండ్ హైడ్రోజన్ బాండ్స్. సో పాలిసాకరైడ్, ప్రోటీన్, ఫ్యాట్, వాటర్ వీటిలో ఉండే బాండ్స్ ఏంటని అడిగాడు. సో మనం సులభంగా గుర్తించవచ్చు. వాటర్లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, అలాగే ఫ్యాట్లో ఎస్టర్ బాండ్, పాలిసాకరైడ్లో గ్లైకోసిడిక్ బాండ్, ప్రోటీన్లో పెప్టైడ్ బాండ్ ఉంటుంది. సో ఇది కూడా ఐడెంటిఫై చేయవచ్చు ఈజీగా. నెక్స్ట్, ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చన్. ఇది గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, షుగర్, న్యూక్లియోటైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, బాగా గుర్తుంచుకోవాలి. పేపర్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లైసిన్ ఇచ్చాను నేను, షుగర్స్కి గ్లూకోజ్, న్యూక్లియోటైడ్స్కి అడినిలిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్కు లెసిథిన్ ఇచ్చాను, లెసిథిన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద జ్యూట్రానిక్ ఫార్మ్ ఆఫ్ అన్ అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్కి సంబంధించి చూస్తే మనకు అమైనో యాసిడ్ స్ట్రక్చర్లో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండూ ఉంటాయి. సో ఒకే కెమికల్ కాంపౌండ్లో బోత్ నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం జ్యూట్రానిక్ ఫామ్ అంటాం. సో అట్ ఏ స్పెసిఫిక్ pH
ద అమైనో యాసిడ్ కంటైన్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. దీన్ని మనము COO హెచ్ ఉండాలి, హెచ్ లేనప్పుడు COO మైనస్ అవుతుంది. అమ్మోనియా అంటే NH3 ఉంటుంది, MH4 ఉంటుంది, కొన్ని సమయాల్లో NH4 ప్లస్ అంటాం అప్పుడు. సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు ఉంటుంది, దానిని జిట్రానిక్ ఫామ్ అంటాం. వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ DNA ఆర్ లింక్డ్ బై గ్లైకోసిడిక్ బాండ్. సో గ్లైకోసిడిక్ ఉండాలి, SI మిస్ అయింది అక్కడ. సో నైట్రోజన్ బేస్ అండ్ షుగర్ మధ్యన ఉండేది గ్లైకోసిడిక్ బాండ్, నైట్రోజన్ బేస్ అండ్ షుగర్ అని రాయాలి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6లో గ్లైసిన్ అండ్ అలనైన్ ఆర్ డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు వన్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ద ఆల్ఫా కార్బన్. వాట్ ఆర్ ద అదర్ కామన్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్. సో ఒక సబ్స్టిట్యూయెంట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, మిగతావి ఏమున్నాయని అడిగాడు. సో హైడ్రోజన్ ఉంటుంది ఒక గ్రూపు, కార్బాక్సిలిక్ గ్రూప్ COOH ఉంటుంది, అలాగే అమైనో గ్రూప్ NH3 గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్ ఆర్ ఫౌండ్ అమాంగ్ ద ఫాలోయింగ్, రైట్ అగెనిస్ట్ ఈచ్. సో మనకు కాటను, ఫైబరు, ఎక్సోస్కెలటన్ ఆఫ్ కాక్రోచ్, లివరు, పీల్డ్ పొటాటో, వీటికి సంబంధించి వాటి ఎదురుగా మనకి ఏమేమి ఉంటాయో అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కాటన్ ఫైబర్లో సెల్యులోజ్ ఉంటుంది, ఎక్సోస్కెలటన్ ఆఫ్ కాక్రోచ్ కైటిన్, లివర్లో గ్లైకోజన్, పీల్డ్ పొటాటోలో స్టార్చ్ ఉంటుంది. సో బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాటర్ ప్రైమరీ అండ్ సెకండరీ మెటబాలైట్స్, గివ్ ఎగ్జాంపుల్. సో మెటబాలైట్స్ అంటే ఏమి? కెమికల్ కాంపౌండ్స్. సో మెటబాలైట్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ ఐడెంటిఫైబుల్ ఫంక్షన్ అండ్ ప్లే నోన్ రోల్ ఇన్ ద ఆర్గానిజం ఆర్ కాల్డ్ ప్రైమరీ మెటబాలైట్స్. అంటే ప్రైమరీ మెటబాలైట్స్కు కెమికల్ కాంపౌండ్స్ ఇవి, వీటికి ఐడెంటిఫైబుల్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఒక కీ రోల్ ఉంటుంది, నౌన్ రోల్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, హార్మోన్స్ ఎట్సెట్రా. అదే మిగతా సెకండరీ మెటబాలైట్స్కి వాటికి నోన్ ఫంక్షన్ ఉండదు. సో ద ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ డు నాట్ హ్యావ్ ఐడెంటిఫైబుల్ ఫంక్షన్స్ ఇన్ ద ఆర్గానిజం ఆర్ కాల్డ్ సెకండరీ మెటబాలైట్స్. రబ్బర్, గమ్స్, రెజిన్స్, సో ఎట్సెట్రా. సో ప్రైమరీ మెటబాలైట్ సెకండరీకి దానికి డిఫరెంట్. అది సెల్ డివిజన్ సంబంధించి 2 మార్క్ క్వశ్చన్స్లో మనకు వెయిటేజ్ వచ్చేసి ఒక మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి 2 మార్క్స్ వెయిటేజ్. సో మనకు బిట్వీన్ ఏ ప్రొకారియోట్ అండ్ యూకారియోట్ విచ్ సెల్ హ్యాజ్ ఏ షార్టర్ సెల్ డివిజన్ టైం. తక్కువ సెల్ డివిజన్ టైం ఉండేది ప్రొకారియోటిక్ సెల్కి. అలాగే సెకండ్ క్వశ్చన్, అమాంగ్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్ విచ్ వన్ హ్యాజ్ ఏ షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్. షార్టర్ డ్యూరేషన్ ఉండేది ప్రొకారియోటిక్ సెల్. అలాగే విచ్ ఆఫ్ ద ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ ఈజ్ ఆఫ్ లాంగెస్ట్ డ్యూరేషన్. సెల్ సైకిల్లో లాంగెస్ట్ డ్యూరేషన్ ఉండే ఫేజ్ ఏది అంటే ఇంటర్ఫేస్ షోస్ లాంగెస్ట్ డ్యూరేషన్. నెక్స్ట్, విచ్ టిష్యూ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎగ్జిబిట్స్ మియోసిస్. వేట్లో జరుగుతుంది అంటే మియోసైట్స్ ఆర్ డిప్లాయిడ్ సెల్స్, మదర్ సెల్స్ అని కూడా చెప్పవచ్చు. సో మదర్ సెల్స్లో కూడా మనకు మియోసిస్ జరుగుతుంది. నెక్స్ట్, గివెన్ దట్ ద యావరేజ్ డూప్లికేషన్ టైమ్ ఆఫ్ E. coli is 20 minutes, how much time will 2 E. coli cells take to become 32 cells? 2 E. coli cells అన్నాడు కాబట్టి 80 minutes వస్తుంది అక్కడ ఆన్సర్. సో 2 అడిగినాడు, TWO2 అన్నాడు కాబట్టి 80 minutes ఆన్సర్. సో 32 వచ్చిందంటే 2 మార్క్ క్వశ్చన్లో మీరు 80 రాయాల్సి ఉంటుంది, 80 minutes. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ షుడ్ వన్ యూజ్ టు డెమాన్స్ట్రేట్ స్టేజెస్ ఇన్ మైటాసిస్. మైటాసిస్ స్టేజెస్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి బాడీలో ఏది యూజ్ చేస్తామంటే బోన్ మ్యారో ఆఫ్ హ్యూమన్ బాడీ. నెక్స్ట్, వాట్ అట్రిబ్యూట్స్ డస్ ఏ క్రోమాటిడ్ రిక్వైర్ టు బి క్లాసిఫైడ్ యాజ్ ఏ క్రోమోజోమ్. క్రోమోజోమ్ క్లాసిఫై చేయడానికి క్రోమాటిడ్లో ఏమి అవసరం అంటే ఆర్మ్స్ ఆన్ ఎయిదర్ సైడ్ అటాచ్డ్ అట్ ద సెంట్రోమియర్కి ఇరువైపులా ఆర్మ్స్ అనేవి ఉంటాయి. ఆర్మ్స్ హ్యావ్ 2 క్రోమాటిడ్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ సెంట్రోమియర్కి ఇరువైపులా క్రోమాటిడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద 4 క్రోమాటిడ్స్ ఆఫ్ ఏ బైవాలెంట్ అట్ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ క్రాసింగ్ ఓవర్. సో క్రాసింగ్ ఓవర్లో పాల్గొనేది ఎవరంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ టిష్యూ హ్యాస్ అట్ ఏ గివెన్ టైమ్ 1024 cells, how many cycles of mitosis can involve in crossing over? సో 1024 cells ఫామ్ కావడానికి ఎన్ని మైటాసిస్ డివిజన్స్ అవసరం అవుతున్నాయి అంటే మైటాసిస్లో మనకు ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో మళ్ళీ 2 నుంచి 4 నుంచి 8 నుంచి 16 నుంచి 32 30 నుంచి 64 128. సో ఆ విధంగా మనకు 256. సో 512,024. సో ఈ విధంగా మనకు 10 cycles అవసరం అవుతాయి.
నెక్స్ట్ an anther has 1200 pollen grains. How many pollen mother cells must have been there to produce them? 1200 pollen grains ఉంటే వాటిని ఫామ్ చేయడానికి ఎన్ని మదర్ సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే ఒక మదర్ సెల్ వచ్చేసి 4 pollen grains ఇస్తుంది. కాబట్టి 1200/4 చేస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి 300 వస్తుంది. At what stage of cell cycle does DNA synthesis occur? DNA synthesis ఏ సెల్ సైకిల్లో కనిపిస్తుంది అంటే ఏ స్టేజ్లో అంటే ఎస్ ఫేజ్లో. ఎస్ అంటే సింథసిస్ అంటాం. సో ఇట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ సైకిల్ ఆఫ్ సెల్ డివిజన్ ఇన్ హ్యూమన్ సెల్స్ టేక్ 24 hours. విచ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ డూ యూ థింక్ ఆక్యుపైస్ ద మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ సెల్ సైకిల్? సో మ్యాక్సిమం పార్ట్ వచ్చేసి ఇంటర్ఫేసే తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ హార్ట్ సెల్స్ డు నాట్ ఎగ్జిబిట్ సెల్ డివిజన్. సచ్ సెల్స్ డు నాట్ డివైడ్ ఫర్దర్ అండ్ ఎగ్జిట్ G phase to enter in inactive stage called G0 of cell cycle. సో దీనికి సంబంధించి G ఫేస్ అని అలాగే ఇంకో దాన్ని G0 అని రాయొచ్చు, లేదా క్విసెంట్ స్టేజ్ అని కూడా రాయొచ్చు. సో G అండ్ G0 అని రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద సబ్ స్టేజెస్ ఆఫ్ ప్రోఫేజ్ 1 ఇన్ మియోసిస్ ఇన్ విచ్ సినాప్స్ అండ్ డిసినాప్స్ ఆర్ ఫార్మ్డ్. సినాప్సిస్ ఇక్కడ, డిసినాప్సిస్ ఎక్కడ జరుగుతుంది అంటే సినాప్స్ అంటే పేరింగ్ ఫామ్ అయ్యి ఒకదానితో ఒకటి హోమోలాగస్ క్రోమోసోమ్స్ అయితే అట్రాక్షన్ కావడాన్ని సినాప్స్ అంటాం. సో సినాప్స్ అనేది మనకు జైగోటిన్లో స్టార్ట్ అవుతుంది, అలాగే డిసినాప్స్ అనేది డయాకైనసిస్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద స్టేజెస్ ఆఫ్ మియోసిస్ ఇన్ విచ్ యాక్చువల్ రిడక్షన్ ఇన్ క్రోమోజోమ్ నెంబర్ అక్కర్స్. యాక్చువల్ రిడక్షన్ డివిజన్ ఎక్కడ జరుగుతుంది అంటే అనాఫేజ్ 1లో జరుగుతుంది, యాక్చువల్ రిడక్షన్ డివిజన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఎన్ఏ. వాట్ ఈస్ దేర్ ఫేట్ డ్యూరింగ్ న్యూక్లియర్ డివిజన్? సో మైటోకాండ్రియా ప్లాస్టిడ్స్లో మనకు ఓన్ డిఎన్ఏ ఉంటుంది. సో న్యూక్లియర్ డివిజన్లో దాని ఫేట్ ఏంటంటే డ్యూరింగ్ సైటోకైనసిస్ ఆర్గనెల్స్ లైక్ మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద 2 డాటర్ సెల్స్. 2 డాటర్ సెల్స్ మధ్య అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నెక్స్ట్. ఎ సెల్ హ్యాస్ 32 chromosomes. ఇట్ అండర్గోస్ మైటోటిక్ డివిజన్. What will be the chromosome number during metaphase? What would be the DNA content during anaphase? సో మనకు 32 chromosomes ఉంటాయి ఇక్కడ. What will be the chromosome number during metaphase అయితే 32 chromosomes. అలాగే the DNA content during anaphase gets డబుల్ అవుతుంది అన్నమాట. DNA కంటెంట్ డబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అక్కర్ డ్యూరింగ్ ద various phases of cell cycle. Fill the blanks with a suitable answer against each. సో మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు PTAS గుర్తుపెట్టుకోవాలి. పొటాస్ లేదా పిటాస్ అని కూడా అనొచ్చు. పొటాస్ PTAS గుర్తుపెట్టుకుంటే అంటే ఫస్ట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చేసి ప్రోఫేజ్లో న్యూక్లియర్ మెంబ్రేన్ డిజపేర్ అవుతుంది. అలాగే అపిరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ టీలోఫేజ్లో జరుగుతుంది. డివిజన్ ఆఫ్ సెంట్రోమియర్ అనేది అనాఫేజ్లో జరుగుతుంది. రెప్లికేషన్ ఆఫ్ DNA ఎస్ ఫేజ్లో జరుగుతుంది. ప్లాంట్ ఎకాలజీ ఈ చాప్టర్ సంబంధించి మనకు 2 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్ వచ్చేసి ఒక ప్రశ్న వస్తుంది, అంటే 2 మార్క్స్ వెయిటేజ్. ఫస్ట్ క్వశ్చన్. క్లైమాక్స్ స్టేజ్ అచీవ్డ్ క్విక్లీ ఇన్ secondary succession as compared to primary succession. Why? సో ప్రైమరీ సక్సెషన్ కంపేర్తో పోలిస్తే సెకండరీ సక్సెషన్లో క్విక్లీ క్లైమాక్స్ స్టేజ్ వస్తుంది. కారణం ఏంటి అంటే సాయిల్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్, దట్ సాయిల్ ఈజ్ ఫర్టైల్ సాయిల్. కాబట్టి సాయిల్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్, లేదా ఫర్టైల్ సాయిల్ ఈజ్ ప్రెజెంట్ అని రాసినా సరిపోతుంది. అమాంగ్ బ్రయోఫైట్స్, లైకెన్స్ అండ్ ఫెండ్స్ విచ్ వన్ ఈజ్ పయోనీర్ స్పీసీస్ ఇన్ xeric సక్సెషన్? సో xeric సక్సెషన్లో హైడ్రోఫైట్స్, బ్రయోఫైట్స్, లైకెన్స్, ఫెండ్స్లో ఏది పయోనీర్ స్పీసీస్ అంటే లైకెన్స్. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ xeric సక్సెషన్. xeric సక్సెషన్ సంబంధించి ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ అడిగాడు. మనకు xeric సక్సెషన్ అంటే డెజర్ట్లో ఉండేటువంటి సక్సెషన్ను xeric సక్సెషన్ అంటాం. సో డెజర్ట్స్, అలాగే బేర్ రాక్స్, న్యూలీ కూల్డ్ లావా, ఈ మూడింట్లో ఏవైనా 2 రాయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద టైప్ ఆఫ్ ల్యాండ్ ప్లాంట్స్ దట్ క్యాన్ టాలరేట్ ద సలనిటీస్ ఆఫ్ ద సీ. సలనిటీస్ ఆఫ్ ద సీని అంటే సాల్ట్ ఏరియాను టాలరేట్ చేసే ల్యాండ్ ప్లాంట్స్ ఏవి అంటే వాటిని మనం హ్యాలోఫైట్స్ అంటాం.
హాలోఫైట్స్, సాల్టీ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ని హాలోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ రైజోఫోరా అవిసినియా, రైజోఫోరా అవిసినియా. నెక్స్ట్ డిఫైన్ హీలియోఫైట్స్ అండ్ సయోఫైట్స్. హీలియోఫైట్స్ అండ్ సయోఫైట్స్ మెన్షన్ చేసి నేమ్ ఏ ప్లాంట్ ఫ్రమ్ యువర్ లొకాలిటీ దట్ ఈజ్ ఎయిదర్ హీలియోఫైట్ ఆర్ సయోఫైట్. మీ ఏరియాలో పెరిగే ఏదైనా ఒక హీలియోఫైట్ కానీ సైటోఫైట్ కానీ మెన్షన్ చేయమన్నాడు. సో హీలియోఫైట్స్ అంటే ప్లాంట్స్ గ్రో డైరెక్ట్ సన్లైట్లో డైరెక్ట్గా పెరిగే ప్లాంట్స్ హీలియోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైడాక్స్ ఉంది. సో కానుగ చెట్టు కావచ్చు, వేప చెట్టు, నీమ్ ప్లాంట్ కావచ్చు, టామరిన్ ప్లాంట్, రైస్ ప్లాంట్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, మనకు కనపడిన అన్ని ప్లాంట్స్ అన్నీ కూడా హీలియోఫైట్సే. సో సయోఫైట్స్ అంటే నీడలో పెరిగే ప్లాంట్స్. ద ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ షేడీ ప్లేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ సయోఫైట్స్. ఎగ్జాంపుల్ ఫెన్స్. సో ఫెన్స్ అనేవి అలంకరణ కోసం యూజ్ చేస్తారనమాట వీటిని. సో నీడలో పెరిగే ప్లాంట్స్ సయోఫైట్స్. నెక్స్ట్ డిఫైన్ పాపులేషన్ అండ్ కమ్యూనిటీ. సో పాపులేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఇండివిజువల్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఏరియా. ఒక ఏరియాలో ఉన్నటువంటి సిమిలర్ ఇండివిజువల్స్ని పాపులేషన్ అంటున్నాం. సో కమ్యూనిటీ మీన్స్ అసెంబ్లేజ్ ఆఫ్ ఆల్ ద పాపులేషన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఏరియా. సో ఒక ఏరియాలో పెరుగుతున్న అన్ని గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ అనొచ్చు. గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ని కమ్యూనిటీ అంటాం. లేదా అసెంబ్లేజ్ ఆఫ్ ఆల్ ద పాపులేషన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ యాజ్ అ కమ్యూనిటీ. నెక్స్ట్ డిఫైన్ కమ్యూనిటీస్. హూ క్లాసిఫైడ్ ప్లాంట్ కమ్యూనిటీస్ ఇంటూ హైడ్రోఫైట్స్, మిసోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. సో కమ్యూనిటీ అంటే ఇందాక చెప్పుకున్నాం, అసెంబ్లేజ్ ఆఫ్ ఆల్ ద పాపులేషన్స్ ప్రెజెంట్ ఇన్ అన్ ఏరియా కాల్డ్ యాజ్ కమ్యూనిటీ. దీన్ని క్లాసిఫై చేసింది ఎవరు అంటే యూజన్ వార్మింగ్ క్లాసిఫైడ్ ద ప్లాంట్ కమ్యూనిటీస్ ఇంటూ హైడ్రోఫైట్స్, మిసోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. యూజన్ వార్మింగ్. సో చివరిగా మనకు హైడ్రోఫైట్స్ సంబంధించి ఎకాలజీలో చివరి ప్రశ్న, హైడ్రోఫైట్స్ షో రెడ్యూస్డ్ క్సైలం వై. హైడ్రోఫైట్స్ షోస్ రెడ్యూస్డ్ క్సైలం వై. సో ఎందుకంటే ఇది హైడ్రో అంటేనే వాటర్లో పెరిగే ప్లాంట్స్ కాబట్టి చుట్టూ వాటరే ఉంటుంది. సో ప్లాంట్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ పార్ట్ అబ్జర్వ్ వాటర్ మాలిక్యూల్స్. సో ఏవైతే మునిగిపోయి ఉంటాయో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలవు కాబట్టి ఇట్ షోస్ రెడ్యూస్డ్ క్సైలం. సో సబ్మర్జ్డ్ పార్ట్స్ కెన్ అబ్జార్బ్ వాటర్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. సబ్మర్జ్డ్ అంటే మునిగిపోయినటువంటి ప్లాంట్ పార్ట్స్ కెన్ అబ్జార్బ్ వాటర్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. అందువల్ల అన్ని ప్లాంట్ బాడీ సర్ఫేస్తో అది వాటర్ని అబ్జర్వ్ చేయగలదు కాబట్టి స్పెషల్లీ ఇట్ కెనాట్ షోస్ స్పెషల్ టిష్యూ కాల్డ్ యాజ్ క్సైలం. సో ఇట్ షోస్ రెడ్యూస్డ్ క్సైలం.